నమస్కారం సాయి గారు. నమస్తే అండి. వాళ్ళ కోడ్ జ్ఞాన్ తరపున చాలా మంది స్టూడెంట్స్కి ఒక్కొక్క భారీ ప్యాకేజ్తో కూడుకున్నటువంటి జాబ్స్ దొరుకుతున్నాయి, బయటకు వచ్చేస్తున్నారు అండ్ క్రాక్ చేస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా నెంబర్ 1 ప్లేస్లో మీరు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ అని అంటే కోడ్ జ్ఞాన్ దగ్గరికి వెళ్తే చాలు, అక్కడున్న రోబోటిక్ నైనా సరే చూపించి అసలు ఎలా ఉంటుంది, ఏ విధంగా కనెక్ట్ చేయాలి, పైథాన్తోనే చేసినటువంటి రోబోటిక్ ఇది. అంటే అంత అడ్వాన్స్ నాలెడ్జ్ని కూడా మీరు ఇక్కడే నేర్పిస్తూ ఉన్నారు. 600 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ఎవరైనా జాయిన్ అయితే 1 monthలోను లేదంటే 2 weeksలోను జాబ్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 6 monthsలో తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే స్కిల్ని అంత బాగా డెవలప్ చేసి నేర్పిస్తూ ఉంటారు, ప్రాక్టికల్ నాలెడ్జ్. సో అందుకు అంత సక్సెస్ ఉంది. మార్కెట్ మీద మీకు అంత పట్టు కూడా ఉంది. కుదిరితే నేను ఫీడ్బ్యాక్ వీడియోస్ని కూడా ప్లే చేస్తాను మనం మాట్లాడేటప్పుడు కూడా. అయితే మిడ్ ఇయర్కి వచ్చేసాం సార్. జూలై నుంచి డిసెంబర్ జనవరి వరకు వచ్చేస్తున్నాం. 2025 వరకు వచ్చేస్తూ ఉన్నాం మనం. 2024లో అంటే ఈ మిడ్ ఇయర్లో సాఫ్ట్వేర్ వైపు ఏ కోర్స్కి భారీ డిమాండ్ ఉందంటారు అసలు? సో 2024 ఇప్పుడు దాకా 6 months అయిపోయిందండి. సో ఈ 6 monthsలో మన దగ్గర నుంచి 104+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఓకే, అందరూ రష్యన్ అని మాట్లాడుతున్నారు, కానీ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. స్కిల్డ్ స్టూడెంట్స్ దొరకట్ల వాళ్ళకి. రీసెంట్గా మనం TCS కూడా 80,000 జాబ్స్ అనౌన్స్ చేస్తే మనం దాని మీద కూడా వీడియో చేసాం. 80,000 జాబ్స్ ఉన్నా కూడా వాళ్ళకి స్కిల్డ్ స్టూడెంట్ దొరకట్ల. కానీ మార్కెట్లో లాట్ ఆఫ్ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి రెసిషన్ ఉంది అంటున్నారు, కానీ మార్కెట్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వి హావ్. ఇప్పుడు మాకు ఈ 6 monthsలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫుల్ స్టాక్కి బాగా డిమాండ్ ఉంది. ఫుల్ స్టాక్ అది మీరు ఏ లాంగ్వేజ్ అని తీసుకోండి, పైథాన్ తీసుకోండి, జావా తీసుకోండి, కానీ డిమాండ్ అన్నది బాగా ఉందన్నమాట. సో జనరల్గా ఏ ఇయర్ మీరు కంపేర్ చేసినా నెక్స్ట్ 6 months సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మాత్రం ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి ఫస్ట్ హాఫ్ కన్నా కూడా. సో ఈ సెకండ్ హాఫ్ ఓపెనింగ్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉండి స్కిల్ నేర్చుకొని రెడీగా ఉంటే ఈజీగా గ్రాప్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మేము మా టార్గెట్ కూడా లైక్ ఫస్ట్ హాఫ్లో 104 members ప్లేస్ చేసాం, సెకండ్ హాఫ్లో మినిమం ఇంకో 200 members ప్లేస్ చేయాలి. ఓకే, సో ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టూడెంట్స్ని అట్లాగే ట్రైన్ చేస్తున్నాము, సో వాళ్ళు గ్రాప్ చేయగలుగుతారు. సో ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయాలంటే ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళు ఇప్పుడే డెసిషన్ తీసుకొని జాయిన్ అయ్యి అప్ స్కిల్ అయితే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎక్కువ పైథాన్, జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, దీని మీద ఎక్కువ ఉన్నాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది, మీ దగ్గర అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. 100 days కోర్స్ ఉంటుందండి. డైలీ 6 hours క్లాసెస్ ఉంటాయి, అందులో 2 hours ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడే ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో చేపిస్తాం అనమాట. అందుకే మనకి 15 daysకి 30 daysకే జాబ్స్ క్రాక్ చేస్తారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే 15 daysకి 30 daysకి జాబ్ క్రాక్ చేశారు అని మనం చెప్తే డౌట్ రావచ్చు, ఏమని ఫుల్ స్టాక్ కోర్స్ని 15 days 30 daysలో ఎలా కంప్లీట్ చేశారు, ఎలా జాబ్ వచ్చింది అని. వాళ్ళు ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేయరండి. ఫ్రెషర్కి బేసిక్ నాలెడ్జ్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా క్రాక్ చేస్తాడు జాబ్. ఈ 15 days 30 daysలో జాబ్ క్రాక్ చేసేవాళ్ళు ఆల్రెడీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళు అయి ఉండాలి కాలేజ్ టైంలో. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంకా బెస్ట్ వాళ్ళకి ఇవ్వబట్టి వచ్చిన ఆపర్చునిటీని త్వరగా గ్రాప్ చేయగలుగుతున్నారు. సో ఈజీగా క్రాక్ చేస్తున్నారు అనమాట. సో ఆపర్చునిటీస్ని మిస్ అవ్వకూడదు. మనం మాట్లాడుకున్నాం TCSలో 80,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, బట్ స్కిల్డ్ పీపుల్ లేరు అని చెప్పేసి. అలాంటి కంపెనీస్ ఏమి ఉన్నాయి సార్? అలాంటి కంపెనీస్ ఇప్పుడు రీసెంట్గా ఇన్ఫోసిస్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ కంప్లీట్గా ఫుల్ స్టాక్ డెవలపర్సే కావాలి అని చెప్పి ఇచ్చింది. ఫుల్ స్టాక్ డెవలపర్ దట్టు లొకేషన్, వర్క్ లొకేషన్ హైదరాబాద్ ఇచ్చింది. అట్లాగా సెవరల్ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయండి. రీసెంట్గా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ 27 LPA ఇచ్చింది ఫ్రెషర్కి. సో అది ఇంకా రౌండ్స్ కంప్లీట్ అవ్వలేదు, మన స్టూడెంట్స్ గో త్రూ అవుతున్నారు. 2 rounds కంప్లీట్ అయినాయి అనమాట. సో ఆపర్చునిటీస్ అన్నవి ఉన్నాయి, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటామన్నది మన చేతుల్లో ఉంటుంది. ఈ సీజన్లో పర్టికులర్గా ఎందులో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి సాఫ్ట్వేర్ జాబ్స్? సో ఆల్రెడీ అన్ని కంపెనీస్ అనౌన్స్ చేస్తున్నాయండి, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ తీసుకుంటున్నాయి. సో రీసెంట్గా అమెజాన్ నుంచి ఓపెనింగ్స్ పడ్డాయి, TCS ఆల్రెడీ అనౌన్స్ చేసింది, ఇన్ఫోసిస్ అనౌన్స్ చేసింది, విప్రో, HCL, ఇట్లా ప్రతి టాప్ మోస్ట్ కంపెనీ, ఫ్లిప్కార్ట్,
ప్రతి టాప్ మోస్ట్ కంపెనీ కూడా జాబ్స్ అనౌన్స్ చేస్తున్నాయి. హెచ్సిఎల్, టెక్ మహీంద్రా లాంటి వాటిలో హెచ్సిఎల్, టెక్ మహీంద్రా కూడా అన్నమాట. సో నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. మంత్ ఆన్ మంత్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ పెరుగుతూ వస్తుంది ఫర్ ష్యూర్. సో మనం ఆ ఆపర్చునిటీస్ వచ్చేలోపు మనం రెడీ అవ్వాలి, గ్రాప్ చేసుకునే అట్లా ఉండాలి ఆపర్చునిటీ రాగానే. ఫ్రెషర్స్ కి ఇది మాత్రం ఈ సీజన్ గ్రాండ్ సీజన్ అని చెప్పొచ్చు అంతేనా సార్? ఓకే, ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఎలా ఉంటుంది సార్? ఫర్ మంత్ 24 పాస్ అవుట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రెషర్స్ ఎలా సార్? అంటే మన దగ్గర ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది జనరల్ గా, అండ్ ఆన్ యావరేజ్ చూసుకుంటే అండి, అంటే ఈ సీజన్ లో కనుక నేర్చుకుని బయటకు వస్తే పర్ మంత్ ఎంత అర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? సో 100 days కోర్స్ అండి. పర్ మంత్ ఎంత అంటే లీస్ట్ వచ్చేసి 30,000 వస్తుందండి. హైయెస్ట్ ఇంకా దాని ఇప్పుడే చెప్పాను కదా 27 LPA లాస్ట్ వీక్ వచ్చింది, జరుగుతున్నాయి అవి ఇంటర్వ్యూస్. 27 LPA అంటే మీరు క్యాల్కులేట్ చేస్తే ఆల్మోస్ట్ 2 lakhs పర్ మంత్ ఆఫ్టర్ ఆల్ కటింగ్స్. సో అది ఇంకా లిమిట్లెస్ అనమాట, స్టూడెంట్ దగ్గర ఉన్న స్కిల్ని బేస్ చేసి ఉంటుంది. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి. విజయవాడలో మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ బెంగళూరులో BTM లేఅవుట్లో ఉంది. ఓకే, 3 locations వాళ్ళు డైరెక్ట్ వాకింగ్ చేసైనా ఎంక్వైరీ చేయొచ్చు. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మాట్లాడింది చాలా ఉంది, మీరు చూడొచ్చు. కోడ్ జ్ఞాన్ ఇవాళ ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అనేది నంబర్ 1 పొజిషన్లో ఉందండి. అట్ ద సేమ్ టైం మీరు కనుక చూస్తే కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ మీ దగ్గర స్కిల్ ఉండాలే కానీ వాళ్ళు చూపించేటువంటి ఆఫర్స్ మార్కెట్లో మీకు ఇంకెక్కడా కనిపించిన విధంగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడలో ఉండేటువంటి వాళ్ళు విజయవాడలో జాయిన్ అవ్వండి, అండ్ బెంగళూరు అయితే బెంగళూరు, అండ్ హైదరాబాద్ అయితే హైదరాబాద్. సో ఎక్కడున్నా సరే మీకు కావాల్సినటువంటి జాబ్ కోసం అని చెప్పేసి సాఫ్ట్వేర్ జాబ్ మీకు కల అయితే జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ భార్గవ్, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నేను బీటెక్ చేసింది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. నేను పాస్ అయిన తర్వాత నాకు జాబ్స్ ఏమీ అంత తెలియనప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఏముంటాయని చెక్ చేస్తున్నప్పుడు సుమన్ టీవీ ద్వారా తెలిసింది నాకు. అది కోజ్ఞాన్ డెస్టినేషన్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, విజయవాడ బ్రాంచ్ అని అప్రోచ్ అయినప్పుడు CEO సాయిరామ్ సార్ మాట్లాడారు, ఇక్కడ ఇలా ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు ప్లేస్మెంట్ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మా మెంటర్స్ బాబు సార్, అంబికా మేడం, అనూష మేడం, వీళ్ళు చెప్పిన ద్వారా మా బాబు సార్ చెప్పిన జావా క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో నాకు చాలా హెల్ప్ అయ్యాయి. జావా స్కిల్స్, HTML క్వశ్చన్స్, ఫ్రంట్ ఎండ్ క్వశ్చన్స్, MySQL క్వశ్చన్స్ అన్నీ నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడంలో బాగా యూజ్ అయ్యాయి. అంతేకాకుండా ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వల్ల నా ఓన్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశా వీళ్ళ సపోర్ట్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లింక్డ్ఇన్ ఎలా వాడారో నేర్పించారు నాకు, గిట్టబుల్లో ఎలా రిపోజిటరీ ఎలా బిల్డ్ చేయాలో నేర్పించారు. మొత్తం ఒక IT ఫీల్డ్లో ఎలా ఉంటుందో ముందు నుంచి ఫ్రెషర్కి హెల్ప్ చేసి మనం ఐటీకి వెళ్ళాక ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే నీ స్కిల్స్ ఎలా ప్రూవ్ చేసుకోవాలి అది నేర్పించి మీకు సపోర్ట్ చేస్తారు. వీళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒకవేళ నాకు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ కోజ్ఞాన్ నాతో లైఫ్ టైం ఉంటుందని సపోర్ట్ ఇచ్చారు నాకు. సో ఐ ట్రస్ట్ కోజ్ఞాన్ అండ్ థ్యాంక్ యూ కోజ్ఞాన్.